నగర్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2014 ముందు సూర్యాపేటలో అనేక సమస్యలు ఉండేవన్నారు. రాష్ట్రం వచ్చాక ఆ సమస్యలు తొలగించారని వెల్లడించారు. హైదరాబాద్ లో గతంలో సూర్యాపేట ప్రజలు మూసీలో ప్రవహించే నీటిని మంచినీటిగా వాడేవారని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక స్వచ్ఛమైన నదీ జలాలను ఇంటింటికి అందించామన్నారు. కాంగ్రెస్ పాలన అంటేనే దోమలు, పందులు, రౌడీల రాజ్యమని జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014 ముందు ఏమేమైతుండనో వాటన్నిటిని కూడా పారదోలేను. ఒకటి, సూర్యాపేటలో 2014 ముందు మంచినీళ్ళ పరిస్థితి దారుణంగా ఉండే. హైదరాబాద్ మూసి మురికి నీళ్లను, డ్రైనేజీ నీళ్లను మనకు మంచినీళ్ళుగా ఇచ్చారు 30 ఏళ్ళు. వానకాలం దాటి జనవరి, ఫిబ్రవరి మొదలై మార్చిలోకి పోయినామంటే ముట్టుకోలేకపోతాం, నీళ్ళను వాసన వచ్చేది ఆ నీళ్ళ దారుణంగా. మరి దాని నుంచి బయటపడించి కేసీఆర్ గారు భగీరథ ద్వారా మనకు మిషన్ భగీరథ నీళ్లు పంపినారు. బ్రహ్మాండంగా స్వచ్ఛమైన కృష్ణా జలాలు ఇంటింటికి ప్రతిరోజు వచ్చినాం. ఇక అప్పటికి ఉన్నది సూర్యాపేటలో మురికాలువల నిర్వహణ లేక దోమల బెడద, పందుల బెడద, రౌడీల బెడద, ఈ మూడే సూర్యాపేట ప్రధానంగా ఉండి ఈ మూడింటిని కూడా నేను లేకుండా చేసిన 10 ఏళ్లలో. రౌడీలు పోయినారు, దోమలు పోయినాయి, పందులు పోయినాయి. మూడింటికి ఉండేది కూడా రౌడీ లక్షణాలే. కాంగ్రెస్కి ఏం లక్షణాలు ఉంటాయో ఆ మూడింటికి కూడా గవే లక్షణాలు ఉన్నాయి. మందిని రక్తం పీల్చి మందిని తినేది, మందిని ఇబ్బంది పెట్టేయ్యాయి. వాటి